వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిపోతున్న నాయకులపై విమర్శలు చేస్తూ నోరు పారేసుకుంటున్న మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఇప్పుడు తన సీటుకే ఎసరు వచ్చేసరికి మాటలు రాక చిన్నపిల్లాళ్ల బోరున విలపిస్తున్నారట. అసలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై పదే పదే తీవ్ర విమర్శలు చేయడంలో అమర్నాథ్ది కీలక పాత్ర. దీంతో ఇప్పుడు కర్ణుడి చావుకు శిశుపాలుడి అంతానికి కారణాలను లెక్కిస్తూ కన్నీటి పర్యంతం అవుతున్నారట ఆయన. నీ రాజకీయ భవిష్యత్తు నీ చేతిలోనే లేదు. చంద్రబాబు పవన్ పై నోరు తగ్గించుకోమని అనేక మంది శ్రేయోభిలాషులు హితవు పలికిన గుడివాడ అమర్నాథ్ చెవికి ఎక్కలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ పై నోటికి వచ్చినట్లుగా విమర్శలు చేయడం వల్లనే మంత్రి గుడివాడ అమర్నాథ్ పొలిటికల్ గ్రాఫ్ నేడు దారుణంగా పడిపోయిందని సమాచారం. అక్కడితో ఆగక అధికార పార్టీని వీడి వెళుతున్న వారిపై కూడా నోటికొచ్చినట్లుగా సెటైర్లు వేశారు. దీంతో తన దాకా వస్తేనే గాని మంత్రి గారికి తెలియరాలేదని, ఆఖరికి ఇప్పుడు ఆయనకు సమాధానంగా కన్నీరే మిగిలిందని విమర్శకులు అంటున్నారు. తాజాగా అనకాపల్లి నియోజకవర్గం వీడి వెళ్తున్నందుకు బాధగా ఉందంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ కంటతడి పెట్టుకున్న అంశంపై ఇప్పుడు సెటైర్లు పడుతున్నాయి. మిమ్మల్ని వీడి బాధతో వెళుతున్నా మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటాను అంటూ గద్గద స్వరంతో అన్న మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలో అక్కడ ప్రజలకు అర్థం కావడం లేదు. అధికారంలో ఉండి 5 ఏళ్లలో తీర్చుకోలేని రుణం ఎప్పటికైనా ఎలా తీర్చుకుంటారని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా అనకాపల్లిలో వైసీపీ కొత్త నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ పరిచయ సమావేశంలో మంత్రి అమర్నాథ్ భావోద్వేగానికి గురయ్యారు. అయితే అది అక్కడి ప్రజలను వీడిపోతున్నందుక లేక వైసీపీ తనకు సీటు కేటాయించనందుక అనే విషయంపై పలువురు విశ్లేషిస్తున్నారు. అనకాపల్లిని వదిలి వెళ్లిపోతున్నందుకు మంత్రి అమర్నాథ్ కంటనీరు పెట్టుకోవడం వెనుక జిల్లాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇక్కడి ప్రజలను వీడి వెళ్లిపోతున్నందుకు బాధగా ఉందని బయటకు చెప్తున్నప్పటికీ అసలు కథ వేరే ఉందని అక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు. రాజకీయ నాయకుల జీవితం మొత్తంలో చదరంగంలో ఎత్తులు వేసేలా అప్పటి పరిస్థితులను బట్టి పార్టీలు మారాల్సి ఉంటుందని, మంత్రి గారికి ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందో లేదో చూడాలి మరి.